కొలతల్లోకి వచ్చేటప్పటికి 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అని అడిగాడు అనుకుందాం. ఎన్ని సెంటీమీటర్లు అని అడిగాడు? ఎన్ని సెంటీమీటర్లు? 1. ఈ సెంటీమీటర్లు తిన్నగా 1 పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఎందులోకి మార్చమన్నాడు? మిల్లీమీటర్లోకి మార్చాడు కదా. మిల్లీమీటర్ వరకు సున్నాలు వేసుకోవాలి. అంటే 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్లు. ఓకేనా? ఇక్కడికి రెండో దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి? 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అన్నాడు. మీటర్ ఎక్కడ ఉంది మనకి? ఇది మీటర్, అంతేనా? 1 మీటర్కి సెంటీమీటర్ ఎక్కడ ఉంది? ఇది సెంటీమీటర్. సెంటీమీటర్ వరకు జీరోస్ పెట్టండి, సున్నాలు వేస్తాం. ఎంత వచ్చింది? 100. అంటే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? చెప్పండి గట్టిగా. 100 సెంటీమీటర్లు అవుతుంది. తర్వాత ఇక్కడికి మూడో దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అన్నాడు. కిలోమీటర్ ఎక్కడ ఉంది? ఇది. ఎన్ని కిలోమీటర్లు అన్నాడు? ఎన్ని అన్నాడు? 1. ఎన్ని అన్నాడు? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అని అన్నాడు. మీటర్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ తిన్నగా ఉన్నాయి. దీని తిన్నటి వరకు సున్నాలు పెడతాం. అంటే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అవుతాయి? 1 కిలోమీటర్కి 1000 మీటర్లు అవుతుంది. అర్థమైందా? దీని సహాయంతో ఈజీగా మనము చేయొచ్చు.